హాయ్ క్యాండీ. హాయ్ చెప్పు అందరికి. ఆర్ యూ రెడీ? వెరీ గుడ్. సో ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఇట్లా ప్లాస్టర్ వేయాలి, అప్పుడు కింద అతుక్కుంటూ ఉంటది కదా, ఇలాంటి పాప్స్టికల్స్ తీసుకోవాలి. ఇది ఏంటంటే ఈ యాక్టివిటీస్ 1 to 2 years లోపు పిల్లలకి అనమాట. సో క్యాండీ పెద్దది కాబట్టి ఈజీగా చేసి చూపిస్తుంది, బట్ మీరు ఏంటంటే ప్రాక్టీస్ చేపియాలి. ఏదైనా ఒక యాక్టివిటీ ప్రాక్టీస్ అవ్వాలంటే మినిమం 7 to 14 days పడుతుంది అనమాట. ఇవి కంటిన్యూగా చేపించడం వల్ల పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ తో పాటు తర్వాత ఇమిటేషన్ స్కిల్స్ కానీ లేదంటే సిట్టింగ్ టాలరెన్స్ కానీ ముందు నుంచే బిల్డ్ అవుతాయి. సో చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట పిల్లలకి. తర్వాత స్పీచ్ డిలే అట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా పేరెంట్స్ కి కిడ్స్ కి మధ్యలో మంచి బాండింగ్ అయితే వస్తుంది అనమాట. సో ఇప్పుడు పిల్లలు 1 year ఉన్న దగ్గర నుంచి నేను ఆల్మోస్ట్ లైక్ 15 to 17 యాక్టివిటీస్ చూపిస్తున్నాను ఒకే వీడియోలో. ఇవి మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. క్యాండీ, పుల్ ద స్టిక్. వెరీ గుడ్, కీప్ హియర్. గుడ్. నెక్స్ట్. క్యాండీ కొంచెం పెద్దది కాబట్టి త్వరగా చేయగలుగుతుంది, బట్ చిన్న పిల్లలకి ఇంకా కొంచెం లేట్ అవుతుంది అనమాట. సో చాలా టైం ఎంగేజ్మెంట్ ఉంటుంది. మీరు ఏదైనా పనిలో ఉన్నా ఇలాంటి యాక్టివిటీ పెట్టి ఇచ్చేస్తే వాళ్ళు చాలా బాగా స్క్రీన్ లేకుండా, మెయిన్ గా ఫోన్లు స్క్రీన్లు అడగకుండా చాలా బాగా యాక్టివ్ గా ఉంటారు. వెరీ గుడ్, హై ఫై. వెరీ గుడ్. సో అట్లా వాళ్ళు ఏదైనా అచీవ్ చేసినప్పుడు మనం హైఫై ఇస్తూ బాగా చేసావని వాళ్ళని అప్రిషియేట్ చేస్తుంటే వాళ్ళు నెక్స్ట్ యాక్టివిటీ కోసం రెడీగా ఉంటారు, ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓకే. సెకండ్ యాక్టివిటీ వచ్చేటప్పటికి ఈ కార్డ్బోర్డ్స్ లో అన్నమాట ఈ పాప్స్టికల్స్ వేయాలి. సో మీరు ఏం చేస్తారంటే ఒక బాక్స్ తీసుకొని నైఫ్ తో ఇట్లా ఇది పట్టేంత హోల్ చేశారంటే పిల్లలు దాంట్లో నుంచి చేస్తారనమాట. బట్ నేను క్యాండీ పెద్దది కాబట్టి నేను సపరేట్ గా బాక్స్ చేయాల్సిన పని లేదు. అందుకని నేను ఏం చేస్తానంటే క్యాండీ నేను చూపిస్తాను, అలాగే చేయాలి. ఓకే, నువ్వు పెట్టు. వెరీ గుడ్. సో నేను ఇలా సైడ్ కి వేపిస్తున్నాను, ఎందుకంటే కార్డ్బోర్డ్ వేస్ట్ అవుతుంది, చాలా యాక్టివిటీస్ చేపించచ్చు అని. మీరు కార్డ్బోర్డ్ కనుక మీరు రెడీ చేసుకొని పెట్టుకుంటే దాన్ని చాలా రోజులు ఉపయోగించుకోవచ్చు. వెళ్ళిద్ది చూడు, సరిగ్గా పెట్టి చూసి. వెరీ గుడ్. నైస్, హై ఫై. హై ఫై. తర్వాత ఇట్లా ఆకులు పీకించటం అనమాట. సో ఇది ఫైన్ మోటార్ స్కిల్స్ కి బాగా హెల్ప్ అవుతుంది. అంటే కొన్ని యాక్టివిటీస్ వీళ్ళకి రైటింగ్ స్కిల్స్ కి చాలా బాగా హెల్ప్ అవుతాయి, అండ్ ఫింగర్ ఎక్సర్సైజ్ కి బాగా హెల్ప్ అవుతాయి. చూడడానికి చాలా ఈజీగా ఉన్నట్టు ఉంటాయి కానీ బట్ ఇవి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. క్యాండీ నేను చూపించినట్టు చేయాలి. ఓకే, తీసుకో, ఇచ్చుడు, ఇదిగో అలా కాదు, ఇగో ఆకులు పీకు. వెయిట్ పట్టుకో. ఇది యాక్టివిటీస్ అన్ని నేను క్యాండీకి ఇప్పుడు చేపిస్తున్నాను అనమాట, అప్పుడు చేపించలేదు. అండ్ ఎందుకంటే స్పీచ్ డిలే ఉంది అని తెలిసాక నేను తనకి యాక్టివిటీస్ చేయించడం అయితే స్టార్ట్ చేశాను. ఇది వచ్చుడు, వెరీ గుడ్. వెయ్, నువ్వు వెయ్, చెయ్యి. వెరీ గుడ్. ఈ యాక్టివిటీ ఎందుకు తెలుసా, ఫైన్ మోటార్ స్కిల్స్ కని అన్నాను కదా. సో ఈ 2 fingers తో ఇట్లా ప్లక్ చేస్తాం కాబట్టి ఈ ఫింగర్స్ బాగా లైక్ ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది అనమాట. రేపు పెన్సిల్ పట్టుకొని వీళ్ళు రాయడానికి బాగా హెల్ప్ అవుతుంది. స్క్రిబ్లింగ్ చేసేటప్పుడు కానీ పెన్సిల్ హోల్డింగ్ చాలా కష్టంగా ఉంటుంది చిన్నపిల్లలకి. సో అలాంటప్పుడు ఏంటంటే బాగా హెల్ప్ అవుతాయి. పిల్లలతో పాటు మీరు కూడా చేస్తూ ఉంటే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా ఉంటది. మొత్తం వాళ్ళ మీదే వదిలేయకూడదు, వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటారు. 2.5 3 years పిల్లల వరకు కూడా ఈ ప్లకింగ్ యాక్టివిటీ అయితే చేపించవచ్చు. వెరీ గుడ్, హై ఫై. హై ఫై. నెక్స్ట్ యాక్టివిటీ ఏంటంటే ఇప్పుడు ఈ ఆకులన్నీ తీసుకున్నాం కదా, వీటిల్లో కొన్ని సీడ్స్ అన్నమాట. చిన్న పిల్లలకి ఇవి కొంచెం కష్టంగా ఉంటుంది పిక్ చేసేకి. హైడ్ చేయాలి, ఇట్లాగా ఆకులు పైన వేసి హైడ్ చేస్తే వాళ్ళు సీడ్స్ పిక్ చేస్తారు దీంట్లో నుంచి. ఇదిగో నేను చెప్తాను చూడు.
ఇవంతా చాలా ఎంగేజింగ్ యాక్టివిటీస్ అన్నమాట. పిల్లలకి చాలా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ మన ఛానల్లో యాక్టివిటీస్ చాలా ఫేమస్ కదా. అండ్ నేను తర్వాత ఇంకా మీకు ఇలాంటి యాక్టివిటీస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఎస్పెషల్లీ ఇవన్నీ కూడా 1 to నో ప్రాబ్లం అవే 1 to 2 years పిల్లలకి అనమాట. సో 2 to 3 years పిల్లలకి ఆల్రెడీ నా ఛానల్లో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. టాడ్లర్ యాక్టివిటీస్ 9 parts ఉన్నాయి. హోమ్ స్కూలింగ్ ఒక 6 to 7 parts ఉన్నాయి అనమాట. అవి ఫాలో అవ్వచ్చు. అండ్ ఫర్దర్ గా కూడా నేను యాక్టివిటీస్ షేర్ చేస్తూనే ఉంటాను. సో యాక్టివిటీ ఇలా అనమాట. ఇంకా చాలా లైట్ ఇవ్వు. సో నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి ఈ సీడ్స్ ఉన్నాయి కదా, ఇవన్నా తీసుకోవచ్చు. లేదంటే మెంతులు కానీ, లేదంటే పెసలు కానీ, ఏవైనా కానీ సీడ్స్, ఏదైనా ఒక సీడ్స్ అన్నమాట. కొంచెం పెద్ద పిల్లలు ఇలాంటి వాళ్ళు అయితే చిన్న సీడ్స్ పిక్ చేస్తారు. చిన్న పిల్లలు కొంచెం లావుగా ఉంటే ఈజీగా పిక్ చేస్తారు. వెయిట్ పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్. వెరీ గుడ్. ఓకే, డూ దిస్. అయ్యో, నేను పెద్ద గిన్నె ఎందుకు పెట్టానంటే చిన్న బౌల్లో నుంచి తీయటం చాలా ఈజీ అన్నమాట. కొన్ని పెద్ద బౌల్లో వేస్తే అవి తీయడం కొంచెం కష్టం, అందుకని నేను పెద్ద బౌల్లో వేసాను. మీకు ఇది చిన్న 1 year to 2 years పిల్లలు అయితే ఆల్మోస్ట్ లైక్ ½ an hour 1 hour ఎంగేజ్ అయిపోయి ఉంటారు. ఒక్కొక్కటి. అయ్యో, వెరీ గుడ్, వెరీ గుడ్, సబాష్. దీంట్లో చూసారా మీరు, ఫోకస్ బాగా పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ పెరుగుతుంది ఈ యాక్టివిటీ ద్వారా. తను చూసారు కదా, నేను ఇన్ని మాటలు మాట్లాడుతున్నా కూడా నా వైపు చూడకుండా తన యాక్టివిటీలోనే ఫోకస్డ్ గా ఉంది. ఇవేంటంటే మనకి రేపు వాళ్ళు స్కూల్కి వెళ్ళినా లేదంటే ఏదైనా చదువుకునేటప్పుడైనా సరే ఈ ఫోకస్ చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. కండి ఇవేంటి? సీడ్స్. వెరీ గుడ్. సో యాక్టివిటీస్ చేపించేటప్పుడే మనం వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. ఇది ఇలా తినకూడదమ్మా, ఈవినింగ్ తిందోలే. ఇదేంటిది? 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 స్పూన్. వెరీ గుడ్. ఇదేంటిది? బౌల్. ఓకే, సో ఇదొక యాక్టివిటీ అన్నమాట. ఇట్లా నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేస్తున్నాను. ఈ వాటర్ లో పిల్లలు వాటర్ యాక్టివిటీస్ చాలా బాగా ఇష్టపడతారు. ఇవి పాంపామ్ బాల్స్ అన్నమాట. ఇవి కొనుక్కోండి, వీటితో చాలా యాక్టివిటీస్ చేపిస్తాం మనం. ఉండమ్మా, చాలా యాక్టివిటీస్ చేపిస్తాము. ఇది ఒక సెట్ ఉంటే మంచిది. సో వీటిని ఇందులో వేస్తున్నాను. వెయిట్ నాన్న. ఇది కొంచెం 1.5 to 2.5 3 years పిల్లలు చేసే యాక్టివిటీ అన్నమాట. పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్. వెరీ గుడ్. దీంట్లో 2 యాక్టివిటీస్ వస్తాయి. ఒకటేమో స్పూన్ తో తీసి ఇందులోకి వేయటం, బౌల్లోకి, దీంట్లోకి. వావ్. కొంచెం వెడల్పాటి గిన్నె తీసుకుంటే ఈజీగా వేస్తారు. అయ్యా, వెరీ గుడ్. ఏ కలర్ ఇది? పింక్. వెరీ గుడ్. అదే కలర్? ఆరెంజ్. వెరీ గుడ్. ఇదే కలర్? yellow. వెరీ గుడ్. ఇది బ్లాక్. వెరీ గుడ్. గ్రీన్ కలర్ తీ. గ్రీన్ కలర్. వెరీ గుడ్. వైట్ కలర్ తీ. వైట్ కలర్. వైట్ కలర్ తీ. సో పిల్లలకి ఇలా మనం ఈజీగా కలర్స్ కూడా నేర్పించవచ్చు. అయ్యో, ఓకే. సో వెయిట్, ఇది ఒక యాక్టివిటీ కదా. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి మనకి ఇలా లెమన్ స్క్వీజర్ కావాలన్నమాట. సో ఇప్పుడు ఈ పాంపామ్స్ అన్ని వేసాం కదా, దీంట్లో స్క్వీజ్ చేయాలి. పట్టుకున్నాను. ఇలా ఒక 2 వేసాను కదా. ఇప్పుడు ఏంటంటే వీళ్ళతో స్క్వీజ్ చేయాలి. ఇది కూడా ఫైన్ మోటార్ స్కిల్స్ కి గట్టిగా స్క్వీజ్ చేయి. వెరీ గుడ్. సో అట్లా చేసేస్తే దాంట్లోకి వేసి ఇవి తీసి బౌల్లోకి, ఇక్కడే
వెరీ గుడ్. పట్టుకో. ఈ చేత్తో తీసుకొని దాంట్లోకి వేసుకో. వెయ్యి దీంట్లోకి. వెరీ గుడ్. స్క్వీజ్ చేయి. వెరీ నైస్. సో పెద్ద పెద్ద స్పాంజ్ ముక్కలు ఉంటాయి కదా, అవి వేసినా కూడా సరిపోతుంది. ఇవి తీసిందులోకి, చేత్తో తీసిందులోకి. వెరీ గుడ్. అయిపోయిందా? ఓకే. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి స్టాకింగ్ అన్నమాట. సో స్టాకింగ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది చిన్నపిల్లలకి, కలర్స్ నేర్పించడానికి అండ్ నెంబర్స్ నేర్పించడానికి. 1 to 10 నెంబర్స్ లేదంటే 1 to 5 నెంబర్స్ స్టార్ట్ చేయాలి ఫస్ట్. క్యాండీ, గివ్ మీ రెడ్ కలర్. రెడ్ కలర్. రెడ్ కలర్ ఎక్కడుంది? నో, రెడ్ కలర్. వెరీ గుడ్. ఇవ్వు. గివ్ మీ గ్రీన్ కలర్. వెరీ గుడ్. గివ్ మీ వైట్ కలర్. వైట్. నో, ఆ వైట్ కా, ప్యూర్ వైట్. వెరీ గుడ్. గివ్ మీ పర్పుల్. వెరీ గుడ్. గివ్ మీ పింక్. గివ్ మీ ఆరెంజ్. గివ్ మీ yellow. గివ్ మీ బ్లూ. నో, బ్లూ. వెరీ గుడ్. ఓకే, ఇవి రెండు కొంచెం వైట్ కొంచెం బ్లూ ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవుతుందని ఇవి రెండు నేను పికప్ చేయించలేదు. క్యాండీ, ఇట్లా పెడతావా? పట్టుకో, రెండు చేతులతోటి పట్టుకో, పడిపోతుంది చూడు. సో ఇదేంటంటే ఇప్పుడే రాదనమాట, ఆల్మోస్ట్ లైక్ 3 years 3.5 years ఆ టైంలో పెట్టేది. బట్ ఏంటంటే ప్రాక్టీసింగ్ కోసం చాలా బాగుంటుంది అండ్ నెంబర్స్ కలర్స్ నేర్పించడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. పట్టుకో, ఈ చేతి ఇది పట్టుకో. వెరీ గుడ్. మీరు కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటే ఈజీగా ఆడతారు. సో ఇట్లా స్టాకింగ్ బిల్డ్ చేయడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఉన్నానా, wait, yay, put your hands down. Okay, very good. Okay, mommy. Okay, baby, I love you, baby. I love you, mommy అని చెప్పాలా? I love you, mommy. Very good, Nana. Count చేయి. 1 నుంచి కౌంట్ చేయి. ఇట్లా కౌంట్ చేయి. ఎంతిది? 1. I love you. I love you. కౌంట్ చేయి. 1. Next. 2. 3. 4. 5. 7. 8. 9. 10. Very good. Okay. సో వీటిని ఉపయోగించి నేను ఇంకా కొన్ని యాక్టివిటీస్ చేపించాను. లైక్ టాడ్లర్ యాక్టివిటీస్ పార్ట్ లో ఉంటది, అది ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ యాక్టివిటీ అన్నమాట. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇవి పర్చేస్ చేసుకోండి, చిన్నపిల్లల నుంచి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది. వెయ్, ఇందులో వేయమ్మా. ఇది ఆల్ఫాబెట్స్, షేప్స్, కలర్స్ నేర్పించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. వావ్, ఏంటిది ఇది? ట్రయాంగిల్. ఇది స్క్వైర్. స్టార్. ఇది స్టార్. అదేంటిది? డి. అలా కాదు, ఇలా ఇటు ఇటు. వెరీ గుడ్. అదేంటి? సర్కిల్. వెయ్, ఇట్స్ ఓకే, వెయ్. సర్కిల్ వేసే తొందరగా, ఇవన్నీ వేసి. చాలా కొట్టకూడదు, వెళ్ళిపోయింది కదా అది లోపలికి. ఏంటిది అది? సి. ఏంటిది? స్టార్.
వెరీ నైస్, వెరీ గుడ్, సబాష్, హై ఫై, హై ఫై, వెరీ గుడ్. సో నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి మనకి బ్లాక్స్ అన్నమాట. ఇవి చాలా చాలా హెల్ప్ అవుతాయి పిల్లలకి, చాలా ఎంగేజింగ్ యాక్టివిటీస్. సో లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు. పెట్టు, అన్ని ఇవి పెట్టు. ఇది చిన్న పిల్లలు ఏంటంటే పిక్ చేయగలరు కానీ పెట్టలేరు అనమాట. మీరు కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. ఒక 2 years 2.5 years అట్లా వచ్చాక 2 to 2.5 years ఆ ఏజ్ లోనే వాళ్ళు ఇట్లా పెట్టగలుగుతారు. అంతకన్నా బిలోలో ఓన్లీ ప్లక్ చేయగలుగుతారు. సో కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. వెరీ గుడ్, పెట్టేసి. వెరీ గుడ్, సబాష్, హై ఫై, హై ఫై. తర్వాత వచ్చేసి రింగ్స్. వెయిట్, వేసి దీంట్లో వెయిట్. అదే వేసేది ఫస్ట్. ఏమేస్తా? వెరీ గుడ్. ఏ కలర్ ఇది? మమ్మీ ఏం అడుగుతుంది చూడు, ఇది ఏ కలర్? వెరీ గుడ్. నో, రాంగ్. చూడు, దీనికన్నా ఇది చిన్నగా ఉంది, రాంగ్ వేసావు కదా. వెయిట్, ఇది చూడు, దీనికన్నా ఇది చిన్నగా ఉంది, రాంగ్ వేసావు చూడు. నో బేబీ, ఇది తీసి ఇదిగో. ఇదే కలర్? ఎల్లో. ఇది పింక్, బ్లూ. నెక్స్ట్ ఆరెంజ్, గ్రీన్. వెయిట్, ఎల్లో అంటావా? ఓకే. ఇది హెడ్. పెట్టేసి. సో దీని తర్వాత యాక్టివిటీ వచ్చేసి క్లే యాక్టివిటీ అన్నమాట. క్లే తో చేపించడం. టాడ్లర్ యాక్టివిటీస్ లో నేను ఆల్రెడీ క్లే తో ఎట్లా చేపించాలని 3rd or 4th పార్ట్ లో చూపించాను. నెక్స్ట్ వచ్చేసి చిన్న పిల్లలకి ఏం చేస్తారంటే ఇట్లాంటి క్లే కొన్ని ఇవ్వకండి. ఒకవేళ ఇది కొన్నా మీరు దగ్గరుండి ఆడిపించండి. గోధుమ పిండిలో కొంచెం కలర్స్ వేసి మిక్స్ చేసేసి వాటర్ తో కలిపేసి అది ఇవ్వండి, దాంతో ఆడతారు. బట్ తనకు పెద్దది కాబట్టి కొంచెం, అది నేను పక్కనే ఉన్నాను కాబట్టి ఈ క్లే అయితే ఇస్తున్నాను. క్యాండీ, డూ దిస్. ఇది కూడా ఫైన్ మోటార్ స్కిల్స్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. క్యాండీ, పించ్, పించ్. మమ్మీ చూడు ఏం చేస్తుందో. ఇదిగో, ఇది చూడు, పించ్. ఇక్కడ పెట్టు, ఇట్లా పించ్. ఇవి ఈ యాక్టివిటీస్ బాగా చేపిస్తానండి, ఎందుకంటే పెన్సిల్ గ్రిప్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇదిగో క్యాండీ, కట్. నేను పెట్టినా, ఇదిగో ఇలాగా. ఇదిగో, ఈ చేత్తో పట్టుకో, ఈ చేత్తో పట్టుకో, ఈ చేతిలో పెట్టు. ఇదిగో ఇచ్చుడు. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ ఇట్లా చపాతీలు చేసుకునే కర్ర లాంటిది ఉంటది కదా, అది ఇచ్చి చపాతీ చేపించడం అట్లా చేయండి. యాక్టివిటీ వచ్చేసి ఇట్లా సీడ్స్ అన్ని అతికిస్తే, ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి, నేను చిన్నది చూపించాను ఎగ్జాంపుల్ కోసం. ఇట్లా సీడ్స్ అన్ని పిక్ చేస్తారనమాట. లాస్ట్ అండ్ ఫైనల్ యాక్టివిటీ ఈజ్ అ పెయింటింగ్ అన్నమాట. ఫింగర్ పెయింటింగ్. చిన్న పిల్లలు కాబట్టి ఫింగర్ పెయింటింగ్ సరిపోతుంది. వెయిట్, పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్. ఫింగర్ పెయింటింగ్ అయితే సరిపోతుంది. ఏదైనా రఫ్ బుక్ తీసుకోండి, నేను ప్రస్తుతానికి పేపర్ తీసుకుంటున్నాను.
వెయిట్. ఇక్కడికి తిను పెయింటింగ్ చాలా చేసింది అనమాట, అందుకనే పెన్ను బ్రష్ అడుగుతుంది. బట్ చిన్న పిల్లలకి స్టార్టింగ్ లో అయితే ఇట్లా ఫింగర్ పెయింటింగ్ చేపించాలి. అండ్ పిండి తీసుకొని ఒక ప్లేట్ లో దాంతో ఫింగర్ తో రాపించడము అట్లాంటివన్నీ చేయాలన్నమాట. సో అన్ని యాక్టివిటీస్ అయితే అయిపోయాయి. సో నేను ఈ రోజు చూపించిన యాక్టివిటీస్ అన్ని కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఎస్పెషల్లీ 1 to 2 years కిడ్స్ కి అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. నేను చెప్పినట్టు ఐ కాంటాక్ట్ కానీ, ఇమిటేషన్ కానీ, ఫోకస్ కానీ, కాన్సన్ట్రేషన్ కానీ, ఫైన్ మోటార్ స్కిల్స్ కానీ చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి. మాటలు మీకు ఇప్పుడు అర్థం కాకపోయి ఉండొచ్చు. ప్లే స్కూల్ కి వేసాక మీరు ఈ వర్డ్స్ అన్ని ఎక్కువగా వింటారనమాట. మీరు ఏంటంటే ముందే ఇంట్లో నుంచి పిల్లల్ని స్క్రీన్ లేకుండా ఎలా ఎంగేజ్ చేయాలి అనే వాటి కోసం ఈ యాక్టివిటీస్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ ఇలాంటి వీడియోస్ ఎక్కువ కావాలంటే కింద కామెంట్ చేయండి, సో దట్ నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఒక డిసిప్లైన్ కూడా వస్తుంది అనమాట పిల్లల్లో. అండ్ చదువుకుంటానికి ఒక పర్టికులర్ టైం అనేది కూడా ఫిక్స్ అయిపోతుంది. సో అందుకోసం ఇవన్నీ చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ షేర్ చేయండి. ప్లీజ్ కొత్తగా వచ్చిన వాళ్ళ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ 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 చెప్పుకండి. బాయ్.